ముందు రోజు ఇంటి దగ్గర రుద్రాభిషేకం సత్యనారాయణ చేసుకుని పెద్ద అమ్మాయి హాస్టల్లో ఉంటుందండి. హాస్టల్లో ఉంటే ఇంకెందుకు మరుసటి రోజు కూడా పిల్లలు పిక్నిక్ సీజన్ కదా, పిల్లలు ఇద్దరు ఉంటారు కదా అని చెప్పేసి మరుసటి రోజు కూడా మరి వెంకటేశ్వర స్వామి గడికి అక్కడికి ఫేమస్ ఒకటి అవుతుంది ఆ టెంపుల్ ఒకటి బాగా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ నలుగురిని తీసుకెళ్ళామండి. ఫ్యామిలీతో వెళ్ళాము అందరమని. ఇటు నుంచి బాగా వెళ్ళిపోయాము. అటు నుంచి వచ్చేసరికి స్కూటీ వల్ల బ్రేకులు సడన్గా అప్పటి వరకు అంటే ఫ్యామిలీతో వస్తాను కాబట్టి నెమ్మదిగా వస్తాను, బ్రేక్ పట్టుకుపోయి దగ్గరికి వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయండి. బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఇంకా మరి నాకు తెలిసిపోయింది అనమాట. ఇంకా బాగా డౌను అది. బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఇంకా మనం మూరకాయ ఇంచి వెళ్తే ఇంకెటు కాసి వెళ్ళిపోతాం అనేసి అదొక చెట్టు కనిపించింది. మరి చెట్టుని గుద్దిస్తే ఇంకా ఆగిపోతాం కదని చెప్పేసి చెట్టుని గుద్దేసరికి అయిపోయింది సార్. పాప నేను చెప్పాను వీళ్ళకి గట్టి పట్టుకుంటే మరి బండి ఆగదు, చెట్టుని గుద్దేస్తాను అంటే పట్టుకుని తుల్లిపోయేసరికి పాప అక్కడే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. మరి ఇంకా అప్పుడే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ కొద్దిగా రావడం లేట్ అయింది. ఆటో అది వచ్చేసి ఎస్కోట్ హాస్పిటల్కి వచ్చేసాను. అక్కడ నుంచి పాపను ముందుకుంటే హాస్పిటల్కి పంపించాను. నేను తర్వాత మా ఫ్రెండ్ ఒకడు వస్తే కార్ పట్టుకొచ్చి పెద్ద హాస్పిటల్కి మేము ఇద్దరం జాయిన్ అయ్యాము. ఇంకా అలా ఇంకా పాప ఇక్కడ మేము అక్కడ అంటే ఇంకెందుకని చెప్పేసి మా మామయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికంటే అక్కడే నాకు మా ఫ్రెండ్స్ మా ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి విషయం చెప్పారన్నమాట. ఎలాగుందని అడిగితే ఇలాగ పాపది మరి బ్రెయిన్ డెడ్ అయిపోయింది అమ్మ, మరి ఇలాగ ఆర్గన్ డొనేట్ ఏమైనా చేయడానికి ఇష్టపడతావా ఏంటి అని అంటే ఓకే మరి నలుగురు జీవితాలు బాగుపడుతుంటే ఆ సంతృప్తిని మనకుంటూ పోద్ది, ఓకే చేసేయండి అని చెప్పేసి యాక్సెప్ట్ చేసాను. మా మిస్సెస్తో మాట్లాడేసి యాక్సెప్ట్ చేశాను. కానీ కన్ఫర్మ్ చేయడానికి టోటల్గా ఒక 24 hours తీసుకున్నామండి. అది బ్రెయిన్ డెత్తా కాదా అని కన్ఫర్మ్ చేయడానికి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత కూడా యాప్నియా టెస్ట్లు అని ఉంటాయన్నమాట. అవన్నీ చేసినప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా కానీ ఆ బ్రెయిన్ డెత్ అని వచ్చింది. కానీ ఈ పేషెంట్ అప్పటికే స్పాట్ వెళ్ళేటప్పటికే ఊపిరి తీసుకోవడం లేదు, ఇవన్నీ అవటం వల్ల కొన్ని ఆర్గాన్స్ అయితే డ్యామేజ్, అప్పటికి ఇంటర్నల్ ఆర్గాన్స్ కొన్ని డ్యామేజ్, అందులో పర్టికులర్గా ఊపిరితిత్తుల్లోకి కఫం చేరిపోయింది. అందువల్ల ఊపిరితిత్తుల్ని మేము తీసుకోమని చెప్పి చాలామందికి చెన్నై, హైదరాబాద్ అందరికీ కూడా ఆ ఫొటోస్ అన్ని పంపిస్తే వాళ్ళు ఎవరు కూడా ఇది సూటబుల్ కాదని చెప్పేసి ఊపిరితిత్తులు అనేవి పనిచేయట్లేదు అన్నారు. అలాగే స్ట్రెస్ వల్ల హార్ట్ కూడా కొంచెం స్లోగా కొట్టుకుంటుంది. దాన్ని టెస్ట్ చేయడానికి తిరుపతి నుంచి డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామండి, అన్నీ స్టేబుల్గా ఉంటే హార్ట్ని కూడా తీసుకెళ్తామన్నారు. అలాగే 2 కిడ్నీలు కూడా డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ముందుకున్నారు. అలాగే లివర్ కూడా చూస్తున్నారు, ఎందుకంటే సూటబుల్లా కాదని కూడా చూస్తున్నారు. అలాగే చెన్నై నుంచి కూడా ఒక టీం వచ్చింది. వాళ్ళకి స్మాల్ ఇంటెస్టైన్ అనేది చిన్న పేగు అనేది కూడా కావాలని అది కూడా వాళ్ళు డొనేట్ చేయడం అన్నారు. ఈ ఎన్నిటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ని మనం అభినందించాలి. ఎందుకంటే డొనేట్ చేస్తే మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని తీసేస్తారు అనుకుంటారు. ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు
కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీరు పేషెంట్‌ని తీసుకెళ్ళాలంటే పోస్ట్‌మార్టం అనేది చేస్తారు. పోస్ట్‌మార్టం చేసేటప్పుడు మొత్తం అన్ని పార్ట్‌లు తీసేస్తారు. మీకు ఆ విషయం తెలుసు. మొత్తం తల నుంచి కాలు వరకు కూడా కట్ చేసి, ఓపెన్ చేసి అన్ని టెస్టులు చేస్తారు. కానీ అవయవదానంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే, అవయవదానాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే పేషెంట్‌ని క్వాలిఫైడ్ డాక్టర్స్ చూసి ఏ ఆర్గాన్ అయితే పనిచేస్తుంది, ఆ ఆర్గాన్ పని చేయట్లేదని ఆర్గాన్‌ని చెక్ చేసి, ఆ ఆర్గాన్ వరకే ముట్టుకొని మిగిలిన బాడీని టచ్ చేయరు. సో, మనకి పేషెంట్ అలాగే మనకి ముందు తలకి దెబ్బ తగిలిన తర్వాత ముందు ఎలాగుందో అలాగే ఉంటది. మనకి యూజువల్‌గా పోస్ట్‌మార్టం చేసిన తర్వాత మనం పేషెంట్ చూడాలంటేనే భయమేస్తది. మొత్తం కట్టేసిస్తారు. ఇక్కడ అలా ఏం ఉండదు. మొత్తం ఎలాగుందో అలాగే నీట్‌గా ఆపరేషన్ చేసినట్టు మీకు పేషెంట్‌ని బాడీని అప్పచెప్తారు. ఆ హాస్పిటల్‌లో ఉండటం వల్ల మనకి మన మనిషి ఎక్కడో దూరంగా సేఫ్‌గా ఉన్నాడని ఒక ఫీలింగ్ కూడా ఉంటది కాబట్టి, ఈ ఆర్గాన్ డొనేషన్‌ని ఎంకరేజ్ చేయమని మీ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలుపుకుంటున్నాను.